नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। गौवंश तस्करी पर रोक लगनी चाहिए, विधायक पालवे हरीश राव। शिरपुर विधानसभा के विधायक डॉक्टर पालवे हरीश राव सिरपुर के रास्ते महाराष्ट्र और छत्तीसगढ़ से बड़े पैमाने पर गायों की तस्करी होती है। यह तस्करी बंद होनी चाहिए। एक ट्रक में 20 से 30 गायों को ले जाया जा रहा। एक सप्ताह बाद बकरीद होगी। इस पृष्ठभूमि में गायों की तस्करी जारी है। जिला कलेक्टर एवं प्रशासन को इस पर कार्रवाई करनी चाहिए। मैं गौरक्षा दल के सदस्य से गायों की तस्करी रोकने की अपील करता हूँ। इस मामले पर मुख्यमंत्री रेवंत रेड्डी के कार्यालय को एक मेल भी भेजा गया था। అందరికీ నమస్కారం। ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ నుంచి సిర్పూర్ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ వరకు గోవులు మరియు పశువుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మూగ జీవాలు కానివ్వండి, గోవులు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, అమానవీయ పరిస్థితుల్లో ఒక్క ట్రక్ లో 20-30 పశువుల్ని కుక్కి చాలా దయనీయంగా తయారైన పరిస్థితి. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మహారాష్ట్ర సరిహద్దు మండలైన సిర్పూర్ కానివ్వండి, చింతలమానేపల్లి, బెజ్జూరు తదితర మండలాల్లో పెద్ద ఎత్తున భీతావహ వాతావరణం నెలకొంది. ఒక వారం రోజుల్లో బక్రీద్ ఫెస్టివల్ ఉంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కటే కోరుతున్నా, గోరక్ష దళ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మండలాల్లో, సరిహద్దు మండలాల్లో, వారు ఎక్కడికక్కడ ఈ గోవుల అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకొని పోలీసు వారికి అప్పగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక్కటే కాదు, నేను ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారికి కూడా, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక మెయిల్ పెట్టడం జరిగింది. వెంటనే అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే శాసనసభ లోపల, శాసనసభ బయట ప్రతి నియోజకవర్గంలో మరియు జిల్లాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తాం, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటాము, అరికడతామని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కార్యాచరణకు వచ్చే వరకు అది పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వెంటనే ఈ పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై గోమాత, జై హింద్, గౌరవ భారత్ మాతాకి జై.